నోయిడాలోని ఒక సీనియర్ సిటిజన్ కొన్ని డాక్యుమెంట్స్ ప్రాసెస్ చేయటానికి నోయిడా అథారిటీలోని రెసిడెన్షియల్ ఫ్లాట్ విభాగానికి వెళ్లవలసి వచ్చింది. అయితే ఆ పెద్దాయన వెళ్లిన సమయంలో ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ ఉన్న అధికారులంతా ఆ పెద్దాయన్ని గంటల తరబడి నిలబడేలా చేశారు. ఆ సమయంలో అధికారులు తమ డెస్క్ ముందు కూర్చొని హాయిగా మొబైల్స్లో రీల్స్ చూస్తూ రిలాక్స్ అవుతున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ పెద్దాయనకి మాత్రం సహాయం చేయటానికి కానీ, తన పని చేసి పెట్టడానికి కానీ ముందుకు రాలేదు. ఏవేవో సాకులు చెబుతూ ఆ పెద్దాయన్ని దాదాపు కొన్ని గంటలు ఆ ఆఫీస్ బయటే నిలబడేలా చేశారు. అయితే ఇదంతా సర్వేలెన్స్ కెమెరా చాలాసేపటి నుండి గమనించిన నోయిడా అథారిటీ సీఈఓ అక్కడి విషయం అంతా అర్థం చేసుకున్నారు. వెంటనే ఆయన ఆ పెద్దాయన సమస్యను త్వరగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. తమ సీఈఓ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా, ఆ పెద్దాయన పని చేసి పెట్టకుండా ఆలస్యం చేయటంతో ఆ విషయం తెలుసుకున్న సీఈఓ డైరెక్టుగా డిపార్టుమెంటును సందర్శించి, అందరు సిబ్బందిని కుర్చీల పక్కనే 20 నిమిషాల పాటు నిలబెట్టి, వారితో ఆ పెద్దాయన పని దగ్గరుండి చేయించారు. అందరి ముందే అధికారులందర్నీ పనిష్ చేసి నిలబడి మరీ ఆ పెద్దాయనకు సంబంధించిన పని చేయించి, ఆ పెద్దాయనను అంతసేపు వెయిట్ చేయించినందుకు ఆయనకు క్షమాపణలు చెప్పి పంపించేశారు ఆ సీఈఓ. ఇది డిసెంబర్ 17న జరిగిన నిజమైన సంఘటన.